ప్రభు నామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, ఉదయకాలం నాయన మీ పాదాల చెంత చేరి మమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించారు. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయనా ప్రభా మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీ కృప చొప్పున నడిపిస్తూ పోషిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. లోకసువార్త 2:11 ధ్యానించుకుందామండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవదూత గొర్రెల కాపర్లకు చెప్పిన సందేశంగా మనం చూడవచ్చండి. ఈ సందేశంగా మనం చూడవచ్చండి. ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని, ఆయన యొక్క గుర్తింపును ప్రకటిస్తున్నట్లుగా లేఖనం మనకి తెలియపరుస్తుంది. ఆయన రక్షకుడని, పాపాల నుండి రక్షించేవాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేయబడిన అభిషక్తుడని ఈ మనం వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మరియు ప్రభు అనగా సృష్టికర్త అని, పాలకుడని మనము అర్థం చేసుకుంటూ ఉన్నామండి. ఈ వచనం పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పును సూచిస్తున్నది. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని, బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మించారని తెలియజేస్తుందండి. మానవాళికి గొప్ప సంతోషకరమైన వార్తను తెలియజేస్తుంది ఈ యొక్క వచనం. ముఖ్యంగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించారని, మరి ఇది దావీదు రాజు పట్టణం అని కూడా మన లేఖనం మనకు తెలియపరుస్తుంది. మెస్సియా దావీదు వంశము నుండి వస్తాడన్న ప్రవచనానికి అనుగుణంగా ఉంది. కీర్తన 132:11 మనకు ఆ విషయాన్ని తెలియపరచబడుతుంది. యేసును రక్షకుడు అని ప్రకటించటము, ఆయన మానవాళి పాపాలను క్షమించి వారిని రక్షించడానికి వచ్చాడని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంది. మానవాళి పాపమునంతటిని ఆయన పైన వేసుకుని మానవాళిని పాపం నుంచి, మరణం నుంచి విడిపించుట కొరకు ఆయన భూమికి దిగి వచ్చి మానవాళి పాపమునంతటిని ఆయనపై వేసుకుని ఆయన మన పాపముల కొరకు పాపంగా చేయబడ్డారని, ఆయన పాపముగా చేయబడి మన పాప దోషం అంతటిని ఆయన భరించి ఆయన యెరూషలేము వీధుల గుండా ఎడవబడి మరి ఆయన వెలివేయబడినట్లుగా ఊరి వెలుపల ఎత్తైన కొండపైన ఆయన సిలువలో, శాపగ్రస్తమైన సిలువలో మనము మనం పొందవలసిన శిక్షను ఆయనపై వేసుకుని ఆయన సిలువలో వేలాడి ఆయన రక్తమునంతటిని మన కొరకు కార్చారు. అటువంటి రక్తములో మన పాపములు కడిగి పవిత్రపరుస్తూ ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకునే ఆయన రక్షకుడయ్యాడండి. ఇది ప్రభు యొక్క యేసును రక్షకుడు అని ప్రకటించటం, ఆయన మానవాళి పాపాలను క్షమించి వారిని రక్షించడానికి వచ్చారు నీ లేఖనం తెలియపరుస్తుంది. దేవునిచే అభిషేకింపబడిన వాడు, ఇశ్రాయేలు మరియు లోకానికి వాగ్దానం చేయబడిన రాజుగా మనకి కనబడుతూ ఉన్నారండి. ఆదికాండం 3:15 రాయబడినట్లుగా ఈ లేఖనము నెరవేర్పు జరిగినట్లుగా మనం చూడవచ్చు. దేవుని కుమారుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికి పాలకుడు అని, ప్రభు అని మనం అర్థం చేసుకోవాలండి. పాత నిబంధనలో చెప్పబడిన మెస్సియా రాక గురించి ఇచ్చిన ప్రవచనాల నెరవేర్పును ఇక్కడ మనం చూస్తున్నామండి. యెషయా 9:6 కూడా, మీకా 5:2 కూడా ప్రవచనాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పురాణ పురుషుడు కాదని, నిజమైన
నిజమైన ప్రదేశములో జన్మించారని వాగ్దాన ప్రకారమే ఆయన లేఖనముల నెరవేర్పు ప్రకారం ఆయన భూమిపైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఇది మానవ చరిత్రలో గొప్ప సంతోషకరమైన వార్త. దేవుని ప్రేమను, రక్షణ ప్రణాళికను ప్రకటిస్తుందని ఈ లేఖనం మనకి తెలియపరుస్తూ ఉంది. లోకసువార్త 2:11 ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు జననానికి కేవలం ఒక సంఘటనగా కాకుండా దేవుని రక్షణ ప్రణాళికలో ఒక చారిత్రాత్మక, ప్రవచనాత్మక మరియు దైవిక నెరవేర్పుగా ఈ లేఖనం మనకి ప్రకటిస్తుంది. ఆయన రక్షకుడు, మెస్సియా మరియు ప్రభు అని తెలియజేస్తుంది. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఆయనను బిడ్డలుగా మనము ఒప్పుకున్న ఎడల ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచారని ఎవరైతే తమ హృదయంలో విశ్వసిస్తారో, ఆయన ప్రభువుని నోటితో ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. అటువంటి రక్షణ అందరికీ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవ, మా కొరకు ఈ లోకానికి వచ్చారు. మా పాప శాపములన్నిటిని మీపై వేసుకున్నారు. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టారు నాయన. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించారు నాయన. సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచినందుకు వందనాలు చెల్లిస్తూ గొప్ప రక్షణ మాకు ఇచ్చారు. ఇంకా రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.